హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జెన్పాక్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కంటెంట్ మోడరేషన్ సంబంధించి వీళ్ళు రీసెంట్గానే ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కంటెంట్ని చూస్తూ మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గైడ్లైన్స్ బేస్ చేసుకొని సో వీడియో కంటెంట్ కానీ ఆడియో కంటెంట్ కానీ ఇమేజెస్లో ఉన్న కంటెంట్ కానీ మీరు చూసి రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. అది కరెక్ట్గా ఉందా లేదా, గైడ్లైన్స్కి సరిపడా ఉందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేయడమే ఇక్కడ మీ వర్క్ అనమాట. ప్రొవైడ్ రీసొల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ, రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ రీసొల్యూషన్ బేస్డ్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని కంటెంట్ అనేది ఉండాలన్నమాట. సో ప్రొవైడ్ ఇన్సైట్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద సపోర్ట్ ద యూజర్స్. సో కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ కూడా మీకు ఉంటే సరిపోతుంది అనమాట. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వడం జరిగింది. పీజీ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ ఎవరైనా సరే, ఈవెన్ ఫ్రెషర్స్ 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీషు మాట్లాడగలగాలి, రాయగలగాలి. అంతేకాకుండా హిందీ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే మీకు కొంతవరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎఫెక్టివ్ ప్రొవోకింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఉండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ కూడా ఉంటే మీకు కంపల్సరీ జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో జాబ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి 1 day కూడా కాలేదు. సో ప్రతి ఒక్కరూ అయితే వెంటనే ట్రై చేయండి, కంపల్సరీ మీకు కాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.